నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. గుండె వేగం, ఈసీజీలో తేడాను సెన్సార్ల ద్వారా ముందే గుర్తించి ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కాపాడిన యాపిల్ స్మార్ట్ వాచ్ మరోసారి ప్రాణదాతగా మారింది. అమెరికాలో రోడ్డు ప్రమాదానికి గురైన ఓ బాధితుడి సమాచారాన్ని ఆటోమేటిక్గా 911 ఎమర్జెన్సీ నంబర్కు కాల్ చేసి అతని ప్రాణం నిలిపింది. న్యూయార్క్లో రియల్ ఎస్టేట్ బ్రోకర్గా పనిచేస్తున్న ఎరిక్ జోలింగర్ గత నెల తన ఆఫీస్ నుంచి ఇంటికి సైకిల్పై భారీ వర్షంలో బయలుదేరాడు. అయితే ఫుట్పాత్పై ఓ వరద నీటితో నిండి ఉన్న గుంతలో సైకిల్ ఇరుక్కోవడంతో అతను ఒక్కసారిగా కింద పడిపోయాడు. దీంతో అతని ముక్కు, ముఖం, మోకాలికి గాయాలయ్యాయి. అయినా అలాగే సైకిల్ తొక్కుకుంటూ ఇంటికి చేరుకున్న జోలింగర్ బాత్రూంలో టబ్ కొట్టుకొని కళ్ళు తిరిగి పడిపోయాడు. అయితే అదృష్టవశాత్తు యాపిల్ వాచ్ ధరించడంతో అతను కింద పడిపోయిన విషయాన్ని సెన్సార్లు పసిగట్టాయి. ఆ వాచ్లో బిల్ట్-ఇన్ ఫాల్ డిటెక్షన్ ఉంది. ఒకవేళ ఎవరైనా దేనికైనా కొట్టుకొని కింద పడితే వెంటనే అత్యవసర సేవలకు యూజర్ను కనెక్ట్ చేసే ఏర్పాటు ఈ వాచ్లో ఉంది. 911 నుంచి చేస్తున్నాం, మీ ఎమర్జెన్సీ ఏంటి అని వినిపించడమే ఆ తర్వాత తనకు గుర్తుందని జోలింగర్ చెప్పాడు. ఆ తర్వాత అతను స్థానిక ఆసుపత్రిలో చూపించుకోగా స్కానింగ్ పరీక్షల్లో ఫ్రాక్చర్ల లాంటివి ఏమీ కాలేదని తేలింది. దీంతో అతన్ని డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా జోలింగర్ తన ప్రాణాలు కాపాడిన స్మార్ట్ వాచ్ను తెగమెచ్చుకున్నాడు. ఒకవేళ వాచ్ నన్ను అలర్ట్ చేసి ఉండకపోతే పరిస్థితులు ఎలా ఉండేవో కూడా ఆలోచించలేను. నా యాపిల్ వాచ్కు రుణపడి ఉంటా. అది ఎంతో తెలివైన వాచ్. ఇలాంటి పరిస్థితుల గురించి యాపిల్ ముందే ఆలోచిస్తుంది అని జోలింగర్ చెప్పారు. ఎందరో ప్రాణాలు కాపాడటంలో స్మార్ట్ వాచ్లు కీలక పాత్ర పోషించాయి. యూకేలో గతేడాది 42 ఏళ్ల హ్యాకీవేల్స్ సీఈఓ పాల్ వాప్మ్యాన్ గుండెపోటుకు గురైతే అతని స్మార్ట్ వాచ్ కాపాడింది. స్వాన్సే ప్రాంతంలోని మోరిస్టన్లో ఉన్న తన ఇంటి సమీపంలో జాగింగ్ చేస్తుండగా ఛాతీ నొప్పితో వాప్మ్యాన్ విలవిల్లాడాడు. అయినా ఎలాగోలా తన యాపిల్ వాచ్ సాయంతో భార్యకు ఫోన్ చేయగా ఆమె వెంటనే ఆసుపత్రికి తరలించింది. యూజర్లు ఎవరైనా 1 నిమిషానికి మించి కదలకుండా ఉంటే యాపిల్ వాచ్ గుర్తిస్తుంది. వెంటనే ఆటోమేటిక్గా అత్యవసర ఫోన్ కాల్, లొకేషన్తో కూడిన మెసేజ్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్లకు వెళ్ళిపోతుంది.